జై శ్రీమన్నారాయణ. ఈరోజు 98వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః ఏకాదశోऽధ్యాయः గృహస్థస్య సదాచారాः. సగర ఉవాచ. సగర చక్రవర్తి పలికెను, గృహస్థస్య సదాచారం శ్రోతుమిచ్చామ్యహం మునే, లోకాదస్మాత్ పరస్మాశ్చాయమాతిష్టన్న హీయతే. మహాముని, గృహస్థుని సదాచారమును వినగోరుచున్నాను. ఈ గృహస్థాశ్రమమును చక్కగా అనుష్ఠించినచో ఇహపరములకు కొరత రాదు. ఔర్వభువాచ. ఔర్వ మహర్షి చెప్పెను, శ్రూయతాం పృథివీపాల సదాచారస్య లక్షణం, సదాచారవతా పుంసా జితౌ లోకావుభావపి. మహారాజా, సదాచార లక్షణమును వినుము. సదాచారము కలవాడు ఇహపరలోకములను గెలుచును. సాధవః క్షీణదోషాస్తు సచ్చబ్ద సాధువాచకః, తేషామాచరణం యత్తు సదాచారస్య ఉచ్యతే. దోషములు తొలగిన వారు సాధుజనులు సత్శబ్దము సాధువును చెప్పుచున్నది. ఆ సాధువుల ఆచారము సదాచారము అనబడుచున్నది. సప్తర్షయోధమనవః ప్రజానాం పతయస్తథా సదాచారస్య వక్తారః కర్తారశ్చ మహీపతే. సప్తర్షులు, మనువులు, ప్రజాపతులు సదాచారమును చెప్పువారు, ఏర్పరచువారు. బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ మనసా మాతిమాన్ నృపాం, విబుధశ్చింతయే ధర్మం అర్థం చాప్య విరోధినం. బుద్ధిమంతుడైన నరుడు బ్రాహ్మీ ముహూర్తమున లేచి మనసుతో జ్ఞాని అయిన వాడు ధర్మమును ఆలోచించవలెను. ధర్మమునకు విరోధము కాని అర్థమును కూడా ఆలోచించవలెను. విష్ణుచిత్తే వ్యాఖ్య. బ్రహ్మైతే బ్రాహ్మ సూర్యోదయాత్ ప్రాకృతి యో ముహూర్తః. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. బ్రాహ్మ అని. బ్రాహ్మీ ముహూర్తం అనగా సూర్యోదయమునకు ముందు 3వ ముహూర్తము. ఒక ముహూర్తము 48 నిమిషాలు. 3వ ముహూర్తము అనగా 48 × 3 144 నిమిషాలు ముందు 2 గంటల 24 నిమిషాల ముందు బ్రాహ్మీ ముహూర్తము. అపీడయో తయోః కామం నుపయోరపి చింతయేత్, దృష్ట వినాశాయ త్రివర్గ సమదర్శనః. ధర్మార్థములకు పీడను కలిగించని కామమును కూడా ఆలోచించవలేను. ఇట్లు ధర్మార్థ కామములను త్రివర్గమును సమముగా చూచువాడు దృష్ట అదృష్ట ఫలములు నశించకుండగా రెంటినీ ఆలోచించవలేను. పరిత్యజేదర్థ కామో ధర్మ పీడాకరౌ నృప, ధర్మమప్యసుఖోదర్కం లోక విద్విష్టమేవ చ. అర్ధకామములు ధర్మమును పీడించునవైనచో వదిలిపెట్టవలేను. చివరకు కష్టమునే ప్రసాదించేది, లోకులచే ద్వేషింపబడేదైనచో ధర్మమును కూడా విడువవలేను. తతః కల్యం సముత్థాయ కుర్యాన్మూత్రం నరేశ్వర. ఆ తరువాత ప్రాతకాలమున లేచి మూత్ర విసర్జన చేయాలి. నైరుత్యామిషు విక్షేపమాతిథ్యాభ్యధికం భువః, దూరాదావసధాన్మూత్రం పురీషం చ విసర్జయేత్. తన ఇంటికి దూరముగా నైరుతి మూలముకు విడిచిన బాణము వెళ్ళినంత దూరమును దాటి అక్కడ మూత్రపురీషములను విడువవలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. తత ఇతి మైత్రం మిత్రదైవత్యం వాయుకృత్యం మలోత్సర్గాదికం, నైరుత్యాం దిశి గ్రామాత్ తద సంభవే స్వావసదాత్ దూరే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత అని. నైరుత్యాం అని. మైత్రం మిత్రుడు దేవతగా గలది వాయుకృత్యము. మలోత్సర్గాధికము గ్రామమునకు నైరుతి దిశలో. అది కుదరనప్పుడు తన ఇంటికి నైరుతి మూలలో దూరముగా. పాదావసేచనోచ్చిష్టే ప్రక్షిపేన గృహాంగణే. పాదప్రక్షాళన జలమును ఉచ్చిష్టమును గృహాంగణమున చల్లరాదు, విడివరాదు. ఆత్మశ్చాయాం తరుశ్చాయాం గోసూర్యాగ్నిలాంస్తదా, గురుద్విజాం దీస్తు బుధో నమేహీతి కదాచన. తన నీడపైన, చెట్టు నీడపైన, గోనీడపైన, సూర్య అగ్నులకు, వాయువునకు ఎదురుగా, గురువులకు, బ్రాహ్మణులకు ఎదురుగా మూత్రము విడువరాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ఆత్మశ్చాయామితి ఆత్మశ్చాయామిత్యాది ప్రతీతిశేషః. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ఆత్మశ్చాయాం అని. ఆత్మశ్చాయాం ఇత్యాదిగా ప్రతి అనగా ఎదురుగా మూత్ర విసర్జన చేయరాదని అర్థము. न कृष्णे सस्यमध्ये वा गोव्रजे जनसंसदि न वर्त्मनि न नद्यादितीर्थेषु पुरुषर्भः
దున్నిన భూమిలో, పైరు మధ్యలో, గోసమూహములో, జనసమూహములో, దారిలో, నద్యాది తీర్థములలో మూత్ర విసర్జన చేయరాదు. నాప్సు నైవాంబ సస్తీరేణ శ్మశానే సమాచరేత్ ఉత్సర్గం వై పురీషస్య మూత్రస్య చ విసర్జనం. జలములో, జలతీరములో, శ్మశానములో మలమూత్ర విసర్జన చేయరాదు. ఉదన్ముఖోదివా మూత్రం విపరీతముఖో నిశి కుర్వీతానాపది ప్రాజ్ఞో మూత్రోత్సర్గం చ పార్థివ. పవలు ఉత్తరాభిముఖముగా, రాత్రి దక్షిణాభిముఖముగా ఆపదలేనప్పుడు జ్ఞానము కలవాడు మూత్ర విసర్జన చేయవలను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఉదన్ముఖైతి దివేతి సంధ్యయోరప్యుపలక్షణం దివా సంధ్యా సుకర్ణస్థ యజ్ఞసూత్రం ఉదన్ముఖ ఇత్యాది స్మృతే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దివా సమయమున, సంధ్యా సమయములలో చెవికి యజ్ఞోపవీతమును చుట్టుకొని ఉత్తరముఖముగా అని స్మృతి వాక్యము. తృణైర్యాస్తీర్యవసుధాం వస్త్రప్రావృతం రస్తకః తిష్టేన్నాతిచిరం తత్ర నైవ కించిదుదీరయేత్. భూమిపై గడ్డిపరచి వస్త్రముతో మస్తకమును కప్పుకొని మల విసర్జన చేయవలను. ఆ ప్రదేశమున ఎక్కువసేపు ఉండరాదు, అక్కడ ఏదీ మాట్లాడరాదు. వల్మీకమూషికోత్ఖాతాం మృదం నాంతర్జలాం తథా శౌచావశిష్టాం గేహాశ్చ నాదాద్యాల్లేప సంభవాం. వల్మీకము నుండి తీసిన మట్టిని, ఎలుకలు త్రవ్విన మట్టిని, నీటి లోపల మట్టిని, ఇంటి నుండి శౌచము చేయగా మిగిలిన మట్టిని, ఇతరులు లేపనము చేసుకొనగా మిగిలిన మట్టిని శౌచము కొరకు గ్రహించరాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య వల్మీకేతి లేప సంభవాం మూత్రాదిలేపగతాం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మూత్రాదిలేపగతాం వల్మీక అని. లేప సంభవాం అనగా మూత్రాదిలేపగతమైన దానిని తీసుకొనరాదు. అణు ప్రాణ్యుపపన్నాం చ హలోత్ఖాతాం చ పార్థివ పరిత్యజేన్ హృదయ దశ్చైతాః సకల శౌచ సాధనే. సూక్ష్మ ప్రాణులున్న దానిని, నాగళ్లతో దున్నిన దానిని, మట్టిని, ఈ అన్ని రకముల మట్టులను, శౌచ సాధనలను విడిచిపెట్టవలేను. ఏకాలింగే గుదే తిస్రః దశ వామకరే నృప హస్తద్వయే సప్త చాన్యామృత శౌచోపపాదితాః. లింగమున ఒకసారి, గుదమున 3 సార్లు, వామకరమున 10 మార్లు, మరలా 2 హస్తములతో 7 మార్లు మట్టిని వ్రాసి శౌచమును చేసుకొనవలెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఏకేతి పూర్వం గంధలేపక్షయకరం శౌచం కృత్వా అథైకాది సంఖ్యా మృశౌచం అధపాద శౌచమధాచమన మద సంధ్యావందనాదిక్రమతిక్రమః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏకాని మొదట గంధము మలలేపనమును తొలగించి శౌచమును చేసి, ఆ తర్వాత పైన చెప్పినట్లుగా ఏకాది సంఖ్యలతో మృశౌచమును చేసి, ఆ తర్వాత పాద శౌచమును, ఆ తర్వాత ఆచమనమును, ఆ తర్వాత సంధ్యావందనాధికమును ఆచరించవలేను అన్నది క్రమము. అశ్చేతనా గంధలేపేన జలేన బుద్బుదేన చ ఆచామేశ్చ మృదం భూయః తదా దత్యాత్ సమాహితాః. స్వచ్ఛమైన వాసన లేని, నురుగులేని, బుడగలు లేని జలముచే ఆచమనము చేసి, ఆ తర్వాత మృత్తికను సావధానముతో తీసుకునవలేను. నిష్పాదితాంగ్రి శౌచస్తు పాదావభుక్ష్య వై పునః త్రిః పిబేత్సలిలం తేన తదా ద్విః పరిమార్జయేత్. పాద శౌచమును చేసుకున్న తర్వాత పాదములను కడుగుకొని, జలము చల్లుకొని, జలమును 3 మార్లు త్రాగి 2 మార్లు తుడుచుకొనవలెను. శీర్షణ్యాని తతః ఖాని మూర్ధానం చ సమాలపేత్ బాహూనాభిం చ తోయేన హృదయం చాపి సంస్మృతేత్. తలలోనున్న ఇంద్రియములను, కనులు, ముక్కు, చెవులు, నోరులను జలముతో తాకవలెను. బాహువులను, నాభిని, హృదయమును జలముతో స్పృశించవలెను. స్వాచాంతశ్చ తతః కుర్యాత్ పుమాన్ కేశ ప్రసాదనం ఆదర్శాంజన మాంగళ్యం దూర్వాద్యాలం భవనాని చ. చక్కగా ఆచమనం చేసిన తర్వాత కేశప్రసాదమును చేసుకొనవలెను. అద్దము, కాటుక, మాంగళ్యములను, దూర్వాది ఆలంబనములను స్వీకరించవలెను. జై శ్రీమన్నారాయణ.